హాయ్ హలో అందరికీ. ఇప్పుడు మనం పచ్చెనగపప్పు పొట్లకాయ కర్రీ చూద్దాము. దానికి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలను వేసుకొని పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని రోస్ట్ చేసుకొని ఇందులో టమాటాలు ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అది వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన వెళ్ళేంత వరకు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంటే ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది కదా, అలాగా చేసుకోవాలన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం చేయడము. మీరు ఎవరైనా చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా చేశారు మీరు. నేను ఏమైనా ఇందులో ఏమైనా మిస్ చేశానేమో అది చెప్పారంటే నెక్స్ట్ టైం నేను అది సరిదిద్దుకుంటాను. ఇలా ఆయిల్ అనేది కొంచెం ఇలా పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత పొట్లకాయలని ఇలాగ సన్నగా తరిగి పెట్టుకున్న పొట్లకాయలన్నీ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఆయిల్లో బాగా మిక్స్ అయిపోవాలి. ఆల్రెడీ నేను పచ్చెనగపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ పచ్చెనగపప్పు అందులో వేసుకుంటాను. అంతే, పచ్చెనగపప్పు వేసుకొని కొంచెం కారము సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి మీకు సాల్ట్ ఎంతవరకు సరిపోతుందో లేదో అని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం అలా మగ్గబెట్టారంటే అది పొట్లకాయ అంతా మగ్గిపోతుంది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. మీకు ఎంత కావాలంటే మీరు వేసుకోవచ్చు. కారము, ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకునేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ అంత వాటర్ వేసాను. వాటర్ వేసి అదంతా బాగా మిక్స్ చేసి కాసేపు అలా మూత పెట్టి వదిలేసారంటే కుక్ అయిపోతుంది. చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట. నేను తెల్లగడ్డ కూడా కొట్టేసాను. అంటే నేను మూత వేసాను కదా, అది మీకు చూపించలేదు. తెల్లగడ్డ కొట్టేసి కొంచెం చింతపండు గుజ్జు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా కూర అనేది చిక్కబడేంత వరకు దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే అంతే, అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. ఎమ్మీ చాలా టేస్టీ. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.